ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఎక్కడున్నారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చి రోజులు గడుస్తున్నా ఆయన బయటకు రాకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా ఇరాన్ ప్రభుత్వ టీవీలో ఈ అంశంపై ఖమేనీ ఆర్కైవ్స్ ఆఫీస్ అధిపతి మహ్దీ ఫైజలీని ప్రశ్నించగా ఆయన కూడా సూటిగా సమాధానం చెప్పలేదని న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనంలో పేర్కొంది. ఇరాన్ ప్రభుత్వ రంగ టీవీలో జరిగినటువంటి కార్యక్రమంలో యాంకర్ అలాగే మెహదీని సుప్రీం లీడర్ గురించి ప్రశ్నించారు. ఆయన ఎలా ఉన్నారో మీరు మాకు చెప్పగలరా అని అడిగారు. దీనికి మెహదీ ఫజైలీ స్పందిస్తూ నన్ను కూడా ఇలా చాలామంది అడిగారు, చాలామంది ఆందోళన చెందుతున్నారు, మనమందరం ఆయన కోసం ప్రార్థనలు చేద్దాం. సుప్రీం నేత రక్షణకు బాధ్యులుగా ఉన్నవారు తమ విధులు నిర్వహిస్తున్నారు. మన ప్రజలు ఆయనతో కలిసి విజయోత్సవాలు జరుపుకుంటారని ముక్తసరిగా సమాధానం చెప్పారు. ఇక ఇరాన్లో సుప్రీం లీడరే కీలక అంశాల్లో తుది నిర్ణయం తీసుకుంటారు. తాజాగా దేశం IAEA నుంచి వైదొలగడాన్ని పార్లమెంట్ ఆమోదించిన సుప్రీం కౌన్సిల్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ప్రస్తుతానికి ఇరాన్ అధినేత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లకు దూరంగా బంకర్లో ఉన్నట్టు అధికారికంగా తెలిపారు. కాల్పుల విరమణ తర్వాత కూడా ఆయన నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ఈ అంశంపై IRGC కమాండర్ జనరల్ యాహ్యా సఫావీ కుమారుడు పొలిటికల్ అనలిస్ట్ హమ్డా సఫానీ కూడా స్పందిస్తూ కాల్పుల విరమణ తర్వాత కూడా ఇజ్రాయెల్ ఖమేనీని హత్య చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం లీడర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ మరింత కఠినతరం చేసినట్టు వెల్లడించారు. బాహ్య ప్రపంచంలో కూడా చాలా తక్కువ మందితో ఆయన కలుస్తున్నట్టు పేర్కొన్నారు.